అసలు అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిల్ని లైక్ చేస్తారు, అసలు వాళ్ళకి ఎలా అట్రాక్ట్ అవ్వాలి, అసలు అబ్బాయిలు మాలో ఏం చూస్తారు, నేనేం చేస్తే ఆ అబ్బాయికి అట్రాక్ట్ అవుతాను, మేకప్ వేసుకోవాలా, కర్లీ హెయిర్ మెయింటైన్ చేయాలా, ఐ లెన్సెస్ పెట్టుకోవాలా, మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలా, లేదా మంచి ఫిజిక్ని మెయింటైన్ చేయాలా, లేకపోతే ఆ అబ్బాయికి మనీ ఖర్చు పెట్టాలా, అసలు ఏం చేయాలరా బాబు అని మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా? డోంట్ వర్రీ, మై హోనా, మీకు నేనున్నా. డియర్ గర్ల్స్, మీ మైండ్లో పైన చెప్పినవన్నీ రన్ అవ్వచ్చు, బట్ అబ్బాయిలు మీ డ్రెస్సింగ్ స్టైల్ని, మీ మేకప్ని, మీ లిప్స్టిక్ని అండ్ మీ కలర్ని మాత్రమే చూసి ఇష్టపడుతూ ఉంటారు. వీటితో పాటు మీలో దాగి ఉన్న కొన్ని వండర్ఫుల్ థింగ్స్ని మా అబ్బాయిలంతా ఇష్టపడుతూ ఉంటాం. అవి కనుక మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే 100% ఏ అబ్బాయికైనా మీరు ఈజీగా లైక్ అయిపోతూ ఉంటారు. అండ్ వన్ థింగ్, ఇది కేవలం అబ్బాయిలకి మాత్రమే లైక్ అయ్యే కంటెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ కోసం ఏ ఇంటర్వ్యూకి అయినా వెళ్ళినా వాళ్ళు కూడా మీలో ఈ క్వాలిటీస్ అబ్జర్వ్ చేస్తారు. సో జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, సెన్స్ ఆఫ్ హ్యూమర్. డియర్ గర్ల్స్, అబ్బాయిలకి మోస్ట్లీ ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే అమ్మాయిలంటే చాలా ఇష్టం. యాజ్ ఏ అబ్బాయిగా నాకు తెలుసు. అండ్ మీరు ఎప్పుడు ఆ అబ్బాయితో జోక్స్ వేస్తూ ఫన్నీ వేలో మీ కన్వర్జేషన్ని స్టార్ట్ చేస్తూ రోజంతా ఆ అబ్బాయితో మీ క్లాస్ రూమ్లో జోక్స్ వేస్తూ ఉంటే ఆ అబ్బాయికి కాదు, ఈ వరల్డ్లో ఏ అబ్బాయికైనా మీరు ఈజీగా లైక్ అయిపోతూ ఉంటారు. బట్ ఆ ఫన్నీ కన్వర్జేషన్ అనేది ఆ అబ్బాయికి హ్యాపీ మూమెంట్ని ఇచ్చేలా ఉండాలి. లిసన్, మీరు అతనిపై జోక్స్ వేసేటప్పుడు అతను ఎప్పుడు హర్ట్ అయ్యే విధంగా జోక్స్ వేయకూడదు. మీరు వేసే జోక్స్ ఎలా ఉండాలంటే అతన్ని ఒక రకంగా ఫ్లర్ట్ చేసేలా ఉండాలి. నెంబర్ 2, మస్ట్ కాన్ఫిడెంట్. చాలామంది గర్ల్స్ మేము బ్లాక్గా ఉన్నాం అండ్ షార్ట్గా ఉన్నాం అండ్ స్కిన్నీగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు. అది చాలా తప్పు. అదే మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎప్పుడు మీ కాన్ఫిడెంట్ని లూజ్ అవ్వద్దు. ఏ అమ్మాయి అయితే నేను చాలా బ్లాక్గా ఉన్నాను అని డిసప్పాయింట్ అయ్యి ఒక మూల కూర్చుని ఉంటే, మనకి 1977లో జెనెల్లే కమిషనింగ్ అనే బ్లాక్ బ్యూటీ వాళ్ళలో ఫస్ట్ మిస్ యూనివర్స్ అయ్యేది కాదు. అండ్ అలాగే ఏ అమ్మాయి అయితే నేను ఒక బ్లైండ్ అండ్ ఎవరికి నచ్చునని తన ఎడ్యుకేషన్ని అండ్ తన కాన్ఫిడెంట్ని ఆపేస్తే మనకి ఈరోజు ప్రంజల్ పటేల్ లాంటి IAS ఉండేవారు కాదు. సో మీరు ఎప్పుడు మీ కాన్ఫిడెంట్ని కోల్పోకూడదు. అది మీ అట్రాక్షన్ని కాదు, మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. నెంబర్ 3, ఓపెన్ హార్టెడ్గా ఉండే అమ్మాయిలంటే అబ్బాయిలకి చాలా ఇష్టం. మీరు ఎప్పుడు కూడా ఆ అబ్బాయితో ఓపెన్గా ఉండండి. అది నిజమైన అబద్ధమైన ఏ సిచ్యువేషన్ అయినా సరే అతనితో జెన్యూన్గా చెప్పండి. అండ్ మీరు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పేవాళ్ళ ఆ అబ్బాయికి కనిపించకూడదు. మీరు ఎంత ఓపెన్గా ఉంటారంటే మీరు అన్న మాట వల్ల ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయి బాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా ఓపెన్ హార్టెడ్ మైండ్ సెట్తో ఉండాలి. మీరు అలా లేకపోతే ఆ అబ్బాయి అందరి ముందు నవ్వుల పాలయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఎలా అంటే మీ కాలేజీలో ఏదైనా ఫెస్ట్ జరుగుతుంది. సో ఆ టైంలో ఆ అబ్బాయి అందరి ముందు స్పీచ్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. బట్ ఆ అబ్బాయి వేసుకునే డ్రెస్ మాత్రం అస్సలు బాగాలేదు. దెన్ అప్పుడు మీరు ఓపెన్గా బాగాలేదని చెప్పాలి. అయినో ఆ అబ్బాయి హర్ట్ అవుతాడు, కానీ తరువాత ఆ అబ్బాయి తెలుసుకుంటాడు నువ్వు ఆ రోజు తన్ని అందరి ముందు సేవ్ చేసావని. సో ఎప్పుడూ ఓపెన్ హార్టెడ్ మైండ్ సెట్తో ఉండండి. నెంబర్ 4, షో యువర్ బ్యూటిఫుల్ స్మైల్. మీరు కాలేజ్లో లేదా ఆఫీస్లో ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడినా జస్ట్ ఫేస్పై ఒక పర్ఫెక్ట్ స్మైల్ని మెయింటైన్ చేస్తూ ఉండండి. ఏ అబ్బాయికైనా ఈజీగా అట్రాక్ట్ అవుతారు అండ్ లైక్ అవుతారు. అండ్ నేను మీకు ఒక 1 వీక్ ఛాలెంజ్ ఇస్తున్నా. ఏం లేదు, ఈ 1 వీక్ మీరు ఒక పర్ఫెక్ట్ స్మైల్ని మెయింటైన్ చేస్తూ అందరితో మాట్లాడుతూ ఉండండి చాలు. ఆ అబ్బాయే కాదు, మీ ఆఫీస్లో లేదా మీ కాలేజీలో ఉన్న నీ ఫ్రెండ్స్ అంతా ఇలా అంటారు, హే నీ స్మైల్ చాలా బాగుంది అండ్ నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు అండ్ అలానే ఎప్పుడూ నవ్వుతూనే ఉండు అని. సో ఏ బ్యూటిఫుల్ స్మైల్ కెన్ డూ ఎ వండర్. నెంబర్ 6, బీ కేరింగ్. అబ్బాయికి తెలియాలి మీరు ఆ అబ్బాయిని కేర్గా చూస్తారో లేదో అని. బట్ ఈ విషయం ఆ అబ్బాయికి ఎలా తెలుస్తుంది అనేగా మీ డౌట్. ఏం లేదు, మీరు ఎవరిపై కేర్ చూపనక్కర్లేదు. ఫస్ట్ మీపై మీరు కేర్ తీసుకోవాలి. కేర్ యువర్ సెల్ఫ్. మీ ఎడ్యుకేషన్పై,
మీ బాడీపై, మీ హెల్త్పై అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్పై. అప్పుడు మీరు ఏ అబ్బాయికైనా ఈజీగా లైక్ అయిపోతూ ఉంటారు. ఒక మంచి హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఫేషియల్ చేయించండి. అండ్ మీ డ్రెస్సింగ్పై మంచి కేర్ తీసుకోండి. అండ్ అలాగే మంచి డైట్ని మెయింటైన్ చేస్తూ సో కొట్టండి. జస్ట్ ఫర్ కిడ్డింగ్, సో చేయడం కాదు. మంచి డైట్ మెయింటైన్ చేస్తే అది మీ హెల్త్కి చాలా మంచిది కదా. సో ఈ వేలో కూడా ఆ అబ్బాయికి ఈజీగా లైక్ అవ్వచ్చు. నెంబర్ 7, ది వే షీ గెట్స్ స్కేర్డ్. గర్ల్స్, మీరు ఎప్పుడైనా మీరు ఇష్టపడ్డ ఆ అబ్బాయితో లేదా మీ క్రష్తో మూవీకి వెళ్ళారా? అరే యార్, వెళ్ళకపోతే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేసినట్లే. బ్రో, నేను చాలా మూవీస్కి వెళ్ళా నా ఫ్రెండ్స్తో కలిసి, బట్ ఆ అబ్బాయికి నేను లైక్ అవ్వలా అండ్ అస్సలు నా వైపు కూడా చూడలా అని డౌట్ ఉందా? అఫ్కోర్స్ మీరు వెళ్ళాల్సిందే హర్రర్ మూవీస్కి. ఎస్, అబ్బాయిలకి హర్రర్ మూవీస్ చూసి భయపడే అమ్మాయిలంటే చాలా ఇష్టం అండ్ పిచ్ కూడా. ఆ టైంలో మీరు బాగా స్కేరీగా ఫీల్ అయ్యి ఆ అబ్బాయి హార్ట్పై పడి తన చొక్కాని గట్టిగా పట్టుకొని బాధపడుతూ ఉంటే ఆ అబ్బాయికి మీరు చాలా లైక్ అయిపోతుంటారు. సో ఈసారి హర్రర్ మూవీస్కి వెళ్ళడం మర్చిపోకండి. నెంబర్ 8, వీరింగ్ ఏ స్పోర్ట్స్ క్యాప్ అండ్ గ్లాస్. మీలో చాలామంది అమ్మాయిలు కూడా ఇది లైక్ చేస్తూ ఉంటారు కదా. ఎస్, ఇలా స్పోర్ట్స్ క్యాప్ వేసుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్ సైడ్ నడుస్తూ ఉంటే బాబోయ్, మా అబ్బాయిలకి ఏం కర్మ, సెంచరీ దాటిన తాతయ్యకి కూడా మీరు ఈజీగా లైక్ అయిపోతుంటారు. ఒక అబ్బాయిగా నేను చెప్తున్నా, అమ్మాయిలు ఇలా క్యాప్ పట్టుకొని అమ్మాయిలు ఇలా క్యాప్ పెట్టుకొని సన్ గ్లాసెస్ వేసుకొని ఉంటే ఏ అబ్బాయికైనా ఈజీగా నచ్చేస్తారు. సో డైలీ కాదు, అప్పుడప్పుడైనా ఇది ట్రై చేయండి. లైక్ వీకెండ్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఆర్ మూవీస్కి లేదా ఎక్కడికైనా టూర్ ఆర్ ట్రావెలింగ్ ట్రిప్లో తప్పకుండా ఈ 2 థింగ్స్ మర్చిపోకండి. నెంబర్ 9, ప్లేయింగ్ విత్ హెర్ హెయిర్. నార్మల్లీ మా అబ్బాయిలం గమనిస్తూ ఉంటాం, మీరు నాటిగా మీ హెయిర్తో ఆడుకునేటప్పుడు అండ్ మీరు మీ హెయిర్ తీసుకొని మీ లిప్స్పై మీసంలా పెట్టడం, ఇంకా హెయిర్ అంతా క్లమ్జీగా చేయడం అండ్ ఒక్కోసారి సడన్గా దెయ్యంలో ముందుకు వేసుకొని ఊగడం, ఇలాంటి క్రేజీ థింగ్స్ అన్నీ మీరు చేస్తూ ఉంటే మా అబ్బాయిలకి పిచ్చి అండ్ మీ పైన వెంటనే ఇష్టం వచ్చేస్తుంది. ఇలాంటి హ్యూమన్ సైకాలజీ మాస్టర్ క్లాసెస్ని ఫ్రీగా వినాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ ఇప్పుడు కనుక మీరు సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఇంకెప్పుడు ఇలాంటి వాల్యుబుల్ రిలేషన్షిప్ కంటెంట్ మీకు ఎప్పటికీ దొరకపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. సో ఇది నేను చెప్పకపోయినా మీరు చేస్తారనుకో. సో దాట్స్ ది వీడియో ఇన్ టుడే. సో పైన నేను చెప్పిన క్రేజియస్ట్ థింగ్ ఏంటి అండ్ మీరు ఇందులో ఏది బాగా ఇష్టపడుతూ ఉంటారో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, రాకేష్.